వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మీ అన్న మీ బిడ్డ భూములు ఇచ్చేవాడు తప్పితే భూములు కొట్టేసేవాడు కాదు, అన్యాయం చేసేవాడు కాదు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే దాని మీద చంద్రబాబు వాళ్ళందరూ కలిసి అబద్ధ ప్రచారం చేస్తున్నారు, కావాలని మిమ్మల్ని మోసం చేయడానికి ఈ కార్యక్రమాలకి పూనుకున్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రచార సభల్లో ఇష్టానురీతిని మాట్లాడుతూ వస్తున్నారు. అలాగే ల్యాండ్ టైటిలింగ్ సంబంధించి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు అని చెప్పి ఐవీఆర్ఎస్ కాల్స్ చేయిస్తున్నారు అని చెప్పి ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు ఇవ్వడం, ఫిర్యాదు ఇచ్చిన తర్వాత ఎన్నికల కమిషన్ చూసి దానికి సిఐడి ఎంక్వైరీకి ఆదేశించడం, సిఐడి ఎంక్వైరీకి ఆదేశిస్తే సిఐడి వాళ్ళు కేసు కూడా నమోదు చేసేసి చంద్రబాబు నాయుడు గారు A1గా, నారా లోకేష్ A2గా, అలాగే ఇంకొక 8 మందిని, మొత్తం 10 మందిని ఈ కేసులో పెట్టేసి ముందుకెళ్లారు. ఫైన్. అసలు ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టంలో జగన్మోహన్ రెడ్డి నిజంగా అంటున్నట్టుగా ఇది ఒక సురక్షితమైనటువంటి చట్టమేనా? నిజంగా జగన్మోహన్ రెడ్డి భూములు ఇవ్వడానికే ఇచ్చేశాడా, లేదు భూములు నిజంగానే వాళ్ళు ఆరోపిస్తున్నట్టుగా అన్యాక్రాంతం చేయడానికి మాత్రమే ఈ రకమైనటువంటి చట్టాన్ని సవరించాడా అన్నటువంటి విషయాల్ని మనం సవివరంగా చూసుకున్నట్లయితే నీతి ఆయోగ్ నమూనా ఏమిటి, ఈ ల్యాండ్ టైటిలింగ్ కి సంబంధించి నీతి ఆయోగ్ నమూనా ఏంటి, అసలు నీతి ఆయోగ్ ఏం చెప్పింది, కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది, దాంట్లో ఏ రకమైనటువంటి మొత్తం అంతా కూడా చేంజెస్ అందులో చేసి వీళ్ళకి కావాల్సినట్టుగా చేశారు. అంటే ఈబీసీ రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో, ఏవైతే 10% రిజర్వేషన్స్ ఏవైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చి ఆ రాష్ట్రాలకి తగినట్టుగా మీకు అక్కడ ఉన్నటువంటి జనాభా ప్రాతిపదికన ఎవరికైతే రిజర్వేషన్లు ఇస్తారో వాళ్ళకి ఆ రకంగా పంపిణీ చేయండి అని ఏదైతే క్లాస్ పెట్టిందో, ఇక్కడ కూడా నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి వాళ్ళు ఇచ్చినటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ వేరేలా ఉన్నాయి. అలాగే ఇది అమలు ఏ విధంగా చేస్తారు, ఎలా చేస్తారు అన్నది రాష్ట్రాలే నిర్ణయం తీసుకోవాలి అని కూడా స్పష్టంగా మెన్షన్ చేశారు. అఫ్ కోర్స్ అది మాత్రం అడ్డం పెట్టుకొని ఇచ్చినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని వదిలేసి మాకు కావాల్సిన ఇందులో పెట్టుకున్నారు అనేది వాస్తవంగా తెలుస్తోంది. సో ఒక 7 పాయింట్లు ఇక్కడ మనం చూద్దాం. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే నీతి ఆయోగ్ చెప్పినటువంటిది సెక్షన్ 5 ప్రకారం టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ టిఆర్ఓగా ఏ అధికారినైనా నియమించవచ్చు. ఐ రిపీట్, ఏ అధికారినైనా నియమించవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి చట్టం ప్రకారం ఏంటో తెలుసా అండి? ఇక్కడ ఏంటో తెలుసా? సెక్షన్ 5 ప్రకారం టిఆర్ఓగా ఏ వ్యక్తినైనా నియమించవచ్చు. ఏ వ్యక్తినైనా నియమించవచ్చు. రిపీట్, నీతి ఆయోగ్ అన్నది ఏ అధికారినైనా, జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఏ వ్యక్తినైనా. ఇదే అసలు కుట్ర ఇందులో ఉంది. ఇప్పుడు ఏ అధికారి అయినా ప్రభుత్వం టైటిల్కి రక్షణగా ఉంటుంది, ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది, ప్రభుత్వం మీకు వెన్నుదన్నుగా ఉంటుంది అంటే ప్రభుత్వ అధికారి, ప్రజల సొమ్ము జీతాలుగా తీసుకునేటువంటి ఒక అధికారి అందులో ఉంటాడు. అదే ఐఏఎస్ ఆఫీసరా, ఐపీఎస్ ఆఫీసరా, ఐఆర్ఎస్, ఇంకొకళ్ళ ఎవరో ఒకళ్ళు, మొత్తానికి ప్రభుత్వ విధుల్లో ఉన్నటువంటి వాళ్ళే అక్కడ ఉండాలని నీతి ఆయోగ్ చెప్తే, ఈయన వచ్చేసి ఏ వ్యక్తినైనా, అంటే ఫర్ సపోజ్ రేపొద్దున సజ్జల రామకృష్ణారెడ్డినో లేదంటే పిల్ల సజ్జలను ఇంకొకళ్ళను ఇప్పుడు ఇబ్బడిముబ్బడిగా సలహాదారులను పెట్టుకున్నారు కదా, అలాగే ఏ వ్యక్తినైనా సరే ఈ అధికారిగా నియమించవచ్చు. అప్పుడు ఏం జరుగుతుంది? ఆ వ్యక్తి ఏది చెప్తే అదే న్యాయం, అదే చట్టం. అర్థమైంది కదా? అది అసలు కుట్ర. రెండోది, టైటిల్ వివాదం ఉన్నట్లు టిఆర్ఓ గుర్తిస్తే సెక్షన్ 10 కింద వివాదాల రిజిస్టర్లో వివరాలు నమోదు చేసి ల్యాండ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ ఆఫీసర్ LDRO వద్దకి పంపించాలి. ఇది నీతి ఆయోగ్ చెప్పింది. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి చట్టంలో ఈ ల్యాండ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ ఆఫీసర్ LDRO ప్రస్తావనే లేదు. ఆ నియామకానికి పాతరేశారంటే అక్కడ ఈ రిజల్యూషన్ చేసేటువంటి వాళ్ళు అధికారులు ఎవరు లేరు. ఏదైనా టిఆర్ఓ ఏ వ్యక్తినైతే నియమిస్తారో ఆ వ్యక్తి మాత్రమే, అధికారి కూడా కాదు, వాళ్ళే చూడాలి. తర్వాత ఇంకేం చెప్పారు? నేరుగా ల్యాండ్ టైటిలింగ్ అపిలేట్ ఆఫీసర్ని ఆశ్రయించాలి. LDRO లేదు, LTAAని ఆశ్రయించాలి. ఇది కూడా వాళ్లే నియమిస్తారు. తర్వాత LDRO ఇచ్చినటువంటి ఉత్తర్వులపై అభ్యంతరం ఉంటే ల్యాండ్ టైటిలింగ్ అపిలేట్ ట్రైబ్యునల్ను ఆశ్రయించేందుకు సెక్షన్ 15 వెసులుబాటు ఇస్తుంది. సెక్షన్ 36 ప్రకారం ఈ ట్రైబ్యునల్ జిల్లా జడ్జి ర్యాంకు కలిగిన జ్యుడిషియల్ అధికారి లేదా విశ్రాంత జ్యుడిషియల్ అధికారి నేతృత్వం వహించాలి, లేదా న్యాయశాస్త్రం తెలిసిన జ్యుడిషియల్ అధికారితో 1 లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యలో అపిలేట్ ట్రైబ్యునల్లను నీతి ఆయోగ్ ఏర్పాటు చేయమని చెప్పింది.
ఎవరైతే న్యాయశాస్త్రం గురించి తెలుసుంటారో, లేదు అంటే జ్యుడిషియరీలో పనిచేశారో, అంటే రిటైర్డ్ జడ్జిలు కానీ లేదు జడ్జిలు కానీ దీనికి సంబంధించినటువంటి వాళ్ళనే వెయ్యాలి అని. అయితే జగన్మోహన్ రెడ్డి పెట్టిన చట్టంలో ఏముంది? సెక్షన్ 36 ప్రకారం అప్పిలేట్ ట్రైబ్యునల్లో ఊస్ అనేది లేదు. ట్రైబ్యునల్ స్థానంలో ఆయా జిల్లాల సంయుక్త కలెక్టర్ హోదాకు తగ్గని అధికారిని లేదా విశ్రాంత అధికారిని ల్యాండ్ టైటిలింగ్ అప్పిలేట్ ఆఫీసర్గా నియమించేశారు. అప్పిలేట్ ట్రైబ్యునల్కు పాత్ర వేసేసి సంయుక్త కలెక్టర్ స్థాయిలో అప్పిలేట్ అధికారిని మాత్రమే నియమించేందుకు వీలు కల్పించారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక దిక్కుమాలిన రూల్ తీసుకొచ్చారు. వీళ్ళకి రివ్యూ సిస్టమ్ అనేది ఉంది చూసారా? ఈ రివ్యూ సిస్టమ్ అనేది పెట్టి మీకు మార్కులు నేనే ఇవ్వాలి చూసుకోండి, మీకు యాన్యువల్ రిపోర్ట్స్, ఏడిఆర్ రిపోర్ట్స్ మీకు ఏవైతే ఇస్తామో వాటికి సంబంధించి మేమే ఇవ్వాలి, నేను సంతకం పెడితేనే మీకు ప్రమోషన్లు కానీ ఇది కానీ అని. అది అసలు కుట్ర. సో ఆయనకు కావాల్సిన వాళ్ళు వేసుకోవచ్చు. తర్వాత రికార్డుల్లో యజమాని పేరును ఒకసారి చేర్చి నోటిఫై చేశాక 3 ఏళ్లలోపు ఎవరు అభ్యంతరం చెప్పకపోతే యాజమాన్య హక్కు విషయంలో ఈ వివరాలని తిరుగులేని సాక్ష్యంగా పరిగణించవచ్చు. అంటే 3 ఏళ్లలోపు ఎవరు కంప్లైంట్ చేయకపోతే టైటిల్లో ఒకసారి చేర్చిన తర్వాత అది సాక్ష్యంగా పరిగణించవచ్చు, తిరుగులేని సాక్ష్యంగా. ఇది నీతి ఆయోగ్. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి చట్టంలో ఏముంది? రికార్డుల్లో నమోదైన యాజమాన్య హక్కు మీద అభ్యంతరం వ్యక్తం చేసే గడువుని ఈ చట్టంలో 2 ఏళ్లకి, సెక్షన్ 13 2 ఏళ్లకి కుదించేశారు. తర్వాత ఆ వివరాలని తిరుగులేని సాక్ష్యంగా పరిగణించవచ్చు. అంటే అక్కడ 3 ఏళ్ళు అని చెప్పి ఇక్కడ 2 ఏళ్లకి తీసుకొచ్చేశారు. సరే, అది కుట్రా కాదా అనేది నాకైతే తెలియదు, అది పక్కన పెడదాం. తర్వాత ల్యాండ్ టైటిలింగ్ అప్పిలేట్ ట్రైబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వుల మీద అభ్యంతరం ఉంటే సెక్షన్ 16 ప్రకారం హైకోర్టులో అప్పీల్ దాఖలు చేసుకోవచ్చు. ఇక్కడ హైకోర్టులో అప్పీల్ దాఖలు చేయడానికి అవకాశమే లేదు. సెక్షన్ 16 ప్రకారం ఉన్నటువంటి హైకోర్టు అనే దాన్ని పక్కకు తొలగించేశారు. ఎప్పుడో చివరిలో వెళ్ళొచ్చు అనేది ఏదో చెప్తున్నారు అంతే. సో కేవలం అక్కడ సెక్షన్ 16 కింద కేవలం రివిజన్ మాత్రమే దాఖలు చేసుకోవాలి, డివిజన్ మాత్రమే చేసుకోవాలి. ఇది జగన్మోహన్ రెడ్డి గారి స్టైల్ ఆఫ్ ప్లాన్ మేకింగ్ అనమాట. తర్వాత టైటిలింగ్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ టీఆర్ఓ తర్వాత భూ యజమాన్య హక్కు వివాదాన్ని పరిష్కరించేందుకు నమూనా టైటిలింగ్ చట్టం 3 అంచెల వ్యవస్థని సిఫార్సు చేసింది. ల్యాండ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ ఆఫీసర్, ల్యాండ్ టైటిలింగ్ అప్పిలేట్ ట్రైబ్యునల్, హైకోర్టు అప్పిలేట్ 3 ఉన్నాయి. ఇక్కడ 3 ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి, ఈ చట్టం ద్వారా వివాదం పరిష్కరించినందుకు కేవలం 2 అంటే 2 అంచెలు. అది కూడా ఎవరు? ఒకటి టీఆర్ఓ, రెండోది ల్యాండ్ టైటిలింగ్ అప్పిలేట్ అధికారి లేదా సంయుక్త కలెక్టర్. హైకోర్టులో రివిజన్ మాత్రమే. హైకోర్టులో మనం వెళ్ళి కేసు వేయడానికి లేదు, కేవలం రివిజన్ మాత్రమే మనం అక్కడ వేయాల్సినటువంటి పరిస్థితి. తర్వాత జిల్లా జడ్జి నేతృత్వం వహించే ట్రైబ్యునల్కు అధికారి తప్పుడు సమాచారం ఇచ్చినా, దాచినా, ఇవ్వకపోయినా సంబంధిత వ్యక్తికి సెక్షన్ 62 ప్రకారం 3 ఏళ్ల వరకు జైలు శిక్ష, లేదంటే 50,000 జరిమానా, లేదంటే రెండింటికి బాధ్యులు. కానీ ఇక్కడేంటి, జగన్మోహన్ రెడ్డి గారి చట్టంలో, ఈ చట్టంలో అధికారికి తప్పుడు సమాచారం ఇచ్చినా సరే ఇవ్వకపోయినా అధికారులే సంబంధిత వ్యక్తికి 6 నెలల వరకు జైలు శిక్ష, లేదంటే 50,000 జరిమానా, లేదా 2 వేసేయచ్చు. కోటక్కర్లా వాళ్ళు పెట్టినటువంటి ఆ వ్యక్తులు ఫస్ట్ పాయింటే సెక్షన్ 5 ప్రకారం టీఆర్ఓగా ఏ వ్యక్తినైనా నియమించవచ్చు అన్నది అసలు కుట్రగా ఉంది. సో ఇక్కడ వాళ్ళే శిక్షలు వేసేయచ్చు, పంపించేసేయచ్చు. మరి ఇప్పుడు చెప్పండి, ఈ మొత్తం నీతి ఆయోగ్ నమూనా ఏదైతే ఉందో దాన్ని కానీ, లేదు జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ అమలు చేస్తున్నది కానీ, వీళ్ళు అమలు లేదు అంటారు. హైకోర్టుకి వెళ్ళి ఏం చెప్తారు, అసలు అమల్లో లేని చట్టాన్ని ఏ విధంగా ఇలా చేస్తారు, ఏం మాట్లాడతారు అని చెప్పి వీళ్ళే చెప్తారు. కానీ అమలు జరుగుతున్నటువంటిది, వీళ్ళు తీసుకొచ్చినటువంటిది, మళ్ళీ పయ్యావుల కేసు వీడియోని తీసుకొచ్చి పెట్టి, పయ్యావుల కేసు అప్పుడు చెప్పారు కదా, ఆల్రెడీ చాలా పద్ధతిగా మాట్లాడారు కదా, ఒప్పుకున్నారు కదా, మంచి చట్టం ఇది అని చెప్పి వీళ్ళే చెప్తుంటారు. కానీ పయ్యావులు ఏమన్నారు, అయ్యా మనకి ఈ డాక్యుమెంటేషన్ ఏదైతే ఉంటుందో, దస్తావేజు అనేది ఏదైతే ఉంటుందో, ఆ దస్తావేజ్ అనేది ఒక సెంటిమెంట్గా మారిపోయింది. మనకి ఎంత మనం డిజిటల్ యుగంలో ఉన్నా నాది, నా ఆస్తి అనే దాని మీద ప్రతి ఒక్కరికి ఒక సెంటిమెంట్ ఉంటుంది. అటువంటి చోట మేము జిరాక్స్లు ఇస్తాము, కలర్ జిరాక్స్లు ఇస్తాము, డిజిటల్ కాపీ మాత్రమే మీకు ఇస్తాం, మిగతా ఇవ్వము అంటే మాత్రం చాలా ప్రమాదం ఉంటుంది. దయచేసి చాలా సవరణలు అయితే దీనికి చెయ్యాలి అని చెప్పి టైటిలింగ్ చట్టం అనేది మంచిది అంటూ ఆమోదిస్తూనే అనేక సూచనలు చేస్తే అసలు సూచనలు ఏం చెయ్యలేదు, ఇదిగో ఇలా ఉంది అని చెప్పి వీళ్ళు తప్పుడు ప్రచారానికి దిగిపోయారు, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి సైతం. ఇంకేం చెప్పాలి? నీతి ఆయోగ్ చెప్పిందేమో కోడి కదా, జగన్మోహన్ రెడ్డి చెప్పేదేమో కోడి పెట్టిన గుడ్డు కథ. ఇంకా అది పొదగలేదు, గుడివాడ అమర్నాథ్ అన్నట్టు.
సో ఈ చట్టానికి సంబంధించి కూడా అదే పరిస్థితి ఉంది. సో ల్యాండ్ టైటిలింగ్ చట్టం ఎంత ప్రమాదకరంగా ఉంది, వీళ్ళు తీసుకొచ్చింది నీతి ఆయోగ్ చెప్పింది ఒకటైతే వీళ్ళు తీసుకొచ్చింది ఎంత ప్రమాదకరంగా ఉంది అనే దానికి ఈ 7 సాక్ష్యాలు మీకు చాలనుకుంటున్నాను. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.